బ్రహ్మంగారి మఠం పూర్వపు పీఠాధిపతి శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి ధర్మపత్ని ఒక స్త్రీగా కూడా మధ్యంతర పీఠాధిపతి వెంకటాద్రి స్వామి కనీసం చూడటం లేదని మారుతి మహాలక్ష్మి మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. కడప ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మంగారి మఠంలో జరుగుతున్న అరాచకం మొత్తం వెనుక పిపిఎన్ ప్రసాద్ నడిపిస్తున్నారన్నారు. స్త్రీల మీద వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి వారసులలో ఇంతటి పశు ప్రవర్తన ఏమిటి అని ప్రశ్నించారు. పూర్వపు పీఠాధిపతి తర్వాత పీఠాధిపతి అని గోవింద స్వామిని వస్తే వెంకటాద్రి స్వామి గోవింద స్వామిని భయపెట్టి బండబూతులు తిడుతూ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించడం, నన్ను సానికొంపలు అంటూ మాటలన్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు మాత్రం కేసు కూడా పెట్టలేదన్నారు. నాకు ఎమ్మెల్యే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలని కోరారు. ఇంకోటి మనకేంటంటే మేనేజర్ గారిని ఇంటర్వ్యూ తీసుకున్నాను. అవన్నీ నేను కాంట్రవర్సీ నేను వచ్చి 2 months 5 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఫిర్యాదు చేసింది ఎవరు? గతంలో కొండోజు ప్రభాకరాచార్య గారిని వాళ్ళు చేశారు. అదే ప్రభాకరాచార్య చేశారు. మీరు చెప్పొచ్చు అదే పీఠాధిపతిగా కాంట్రవర్సీ చేయదలుచుకోలే. జస్ట్ పీఠాధిపతిగా ఎన్నికైనానికి సజావుకి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదానం కానీ మూడు కానీ అన్నీ జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. స్వామి మనకు మామూలుగా ఇప్పుడు అన్నదానానికి సపరేట్గా బ్రహ్మంగారి మఠంను సానికొంప అని తాత్కాలిక మఠాధిపతిగా అక్రమంగా నియామకమైన మఠం ఆచార వ్యవహారాలలో కనీస జ్ఞానం లేని అశ్లీల అర్ధనగ్న నటీమణులు, ఫేస్బుక్ పేజీలు మరియు అశ్లీల వీడియోలు, డేటింగ్ పేజీలు ఫాలో అయ్యే వెంకటాద్రి స్వామి లాంటి వారు అవ్వడం, చక్కని సంస్కారంతో వేదాంతం చదివిన పూర్వ మఠాధిపతిచే తదుపరి మఠాధిపతిగా నియామకం కాబడిన గోవింద స్వామిని అత్యంత అమానవీయంగా మెంటల్ నా కొడుక, నీకు చదువు రాదురా, నీ మీద పోలీస్ కేసు పెట్టి నీకు జీవితం లేకుండా చేస్తానని భారీ స్థాయిలో యుక్తాయుక్త విచక్షణ మరిచి బెదిరింపులు గురి చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోమని వెంకటాద్రి స్వామి మీద కేసు పెట్టడం జరిగింది. ఈ అమానవీయ సంఘటన మీద కేసు పెట్టగా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ రాయలేదు. ఇలాంటి నీచపు వ్యవహారాలన్నీ మేనేజర్గా డిస్మిస్ అయిన పిపిఎన్ ప్రసాద్ ప్రోద్బలంతో వెంకటాద్రి స్వామి వారు చేస్తున్నారు. ఈ తాత్కాలిక మఠాధిపతిగా వెంకటాద్రి స్వామి నియామకమైన తర్వాత మఠంలో బ్రహ్మంగారి వారసుల మీద, ముఖ్యంగా స్త్రీల మీద మరియు పిల్లల మీద తీవ్రమైన అరాచకాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ సూత్రధారుడు మేనేజర్గా డిస్మిస్ అయిన పిపిఎన్ ప్రసాద్. మఠంకు ఏ సంబంధం లేని పిపిఎన్ ప్రసాద్ మఠం ఖాళీ చేసి నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలని సోషల్ మీడియా వేదికగా చేసుకొని వీడియోలతో తీవ్రమైన బెదిరింపులు చేశాడు. గతంలో కూడా నీకు పిల్లలున్నారు జాగ్రత్త అత్త అని, యాక్సిడెంట్లు అవుతాయి, చచ్చిపోతారని బెదిరింపులు చాలా చేస్తున్నారు. ఆడియోల్లో భక్తులు శిష్యులు కూడా విన్నారు. హిందూ మతంలో భర్త చనిపోయిన స్త్రీ పుట్టింటికి వెళ్ళాలని పిపిఎన్ ప్రసాద్ చెప్పే ఆచారం హిందూ మత సంస్థలలో ఎక్కడా లేదు. అలానే సతీ సహగమనం చేయాలనే ఆచారం కూడా మతంలోనూ లేదు. పవిత్ర శ్రీరామనవమి రోజున మఠంకు ఏ సంబంధం లేని పిపిఎన్ ప్రసాద్, ఆయన మనుషులు మరియు తాత్కాలిక మఠాధిపతి వెంకటాద్రి స్వామి దత్తాత్రేయులు
నేను ఉంటున్న ఒక రూమ్లో తాళాలు బద్దలు కొట్టి నా సామాన్లు ఎక్కడికో తరలించారు. నేను పడుకునే రూమ్లో పాములు కూడా చనిపోయేంత అత్యంత విషపూరితమైన మందులు కొట్టి నన్ను ఇబ్బంది పెట్టాలనే భావంతో నేను నా పిల్లలతో ఆ రోజు నుంచి పంచలో పడుకుంటున్నాను. దీని మీద స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాను. వెంకటేశ్వర స్వామి వారు పేరు తప్పించి మిగతా వారి మీద కేసు పెట్టారు. అతని పేరు ఎందుకు తప్పించారో కూడా కారణం తెలియదు. ఏప్రిల్ మొదటి వారంలో నేను పడుకునే రూమ్ ఫ్లోరింగ్ కూడా బలవంతంగా తవ్వివేయడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వరండాలో పడుకుంటున్నాను. మఠం హిందూ మతంలో సంస్కార కేంద్రంగా ఉండాలి, కానీ ఇలా అమానవీయ అరాచక రాక్షస పనులకు వేదిక కారాదు. ఇలాంటి నీచ ప్రవర్తన వెంకటాద్రి స్వామిలో చిన్నప్పుడే గమనించిన వారి సొంత తల్లిదండ్రులు వారికి వివాహం కూడా చేయలేదు. పూర్వ మఠాధిపతి గారు వీరికి హిందూ మతంలోనూ వేదాంత శాస్త్రంలోనూ కనీసం ప్రాథమిక జ్ఞానం లేక మఠం ఆచార వ్యవహారాల్లో లేరని, మఠాధిపతిగా అతనికి ఏమాత్రం అర్హత లేదని, మంచి సంస్కారంతో పెరుగుతూ నా వద్ద శిక్షణ పొందుతున్న గోవిందస్వామి మఠాధిపతిగా నియామకం చేశానని మఠం లాయర్ ద్వారా వీలునామా రాశారు. మఠంలో వెంకటాద్రి స్వామిని తాత్కాలిక మఠాధిపతిగా ధార్మిక పరిషత్ మఠం యొక్క పాలన సజావుగా జరగటానికి మాత్రమే నియామకం చేసింది. కానీ ఫ్యాక్షన్ రాజకీయాల వలె మఠం సానికొంపని మఠంలోని స్త్రీలపై అసభ్య ప్రచారాలు చేయడానికి, పిల్లల మీద తప్పుడు కేసులు పెట్టి జీవితాలు లేకుండా చేస్తానని బెదిరింపులు చేయడానికి కాదని, ఇలాంటి అమానవీయ రాక్షస ప్రవర్తన చేస్తున్న వెంకటాద్రి స్వామి మరియు పిపిఎన్ ప్రసాద్ దత్తాత్రేయుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారికి, దేవాదాయ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రి శ్రీ లోకేష్ గారికి సవినీయంగా విన్నవిస్తున్నాను. లేదండి, చేయలేదు. అట్లే ఉంచారు, అంటే మా మీద కక్షతో. కోర్టులో ఉన్నాయండి సమస్యలు, ఇంకా ఏమి తెగలేదు, ఇంకా కోర్టులోనే జరుగుతుంది. అంటే మామూలుగా చెప్పడం అయితే మాట ఏమి ఇవ్వలేదు. మేము చెప్పామండి. ఇప్పుడు కోర్టులో ఉన్నాయి కదా, ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా ఇవి. చెప్పినప్పుడు అంటే కోర్టులో ఉన్నాయి కదండి ఇంకా ఇవి. ఇంకా ఏది సరిగా ఆయనకి ఇప్పుడు ఇచ్చింది తాత్కాలికంగా ఇచ్చారు. అది కోర్టులో తెగినప్పుడు ఏది వస్తుందో చూసుకొని మేము దానికి మళ్ళా ద్వారా మేము ఇది చేస్తాం. అదేనండి, ఇప్పుడు ఆయనకి ఇచ్చింది తాత్కాలికంగా ఇచ్చారు. కోర్టు ఏమి ఆయన క్లియర్గా ఏం చెప్పలేదు. ఇది కింది కోర్టు నుంచి వచ్చేంత వరకే ఆయన తాత్కాలికమే. కరెక్టే అండి. ఇప్పుడు ఆయన అది ఇచ్చింది తాత్కాలికమే కాబట్టి మేము ఏం చెప్పాలి. ఇప్పుడు మా బాబుకి రాసిన వీలునామా ఉంది కదా. ఇప్పుడు మైనర్ పిల్లలు ఉన్నారు నాకు. నేను తల్లి లాంటి దాన్ని. నేను కూడా ఇప్పుడు నేను ఇది సడన్గా వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతామండి? అవతల నాకు మైనర్ పిల్లలు ఉన్నారు కదా. దాంట్లో ఉంది కదా, మైనర్ పిల్లలు ఉన్నప్పుడు ఉండాలి, అది ఖచ్చితంగా ఉండాలి. అది ఒక తల్లిగా ఉండాలి నేను కూడా. గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో మీరు 17వ పారాగ్రాఫ్ చూస్తే వెరీ క్లియర్గా దాంట్లో ఇవ్వడం జరిగింది. కేవలము పూర్తి స్థాయి మఠాధిపతి ఎవరు అనే దాని మీద వివాదము నడుస్తున్నది కావున గవర్నమెంట్ పాలనలో మఠాన్ని ఉంచడానికి లేదు కావున అందువలన ఆ వివాదం తెగే అంతవరకు మఠము యొక్క పాలనా వ్యవహారాల కోసము మాత్రమే ఒక మఠాధిపతి నియామకం చేయమని చెప్పింది. మఠము యొక్క పాలనా వ్యవహారాలకు మాత్రమే, అంతవరకే. కానీ ఇంకా మిగతా ఏ విషయాలు కూడా హైకోర్టు ప్రస్తావన చేయలేదు. అంటే పూర్తి స్థాయి మఠాధిపతి రావడానికి కొంత సమయం పడుతున్నది కావున అని చెప్పడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారమే ఆవిడ్ని ఖాళీ చేయమని చెప్పినప్పుడు అందువల్లనే వాళ్ళకి ఆ విషయాలన్నీ క్లియర్గా తెలుసు కాబట్టే ఆవిడ్ని ఖాళీ చేయడానికి ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా సామాన్లు బద్దలు కొట్టి బయటపడేయడము,
చిన్నపిల్లలు ఉన్నారు నీకు జాగ్రత్త అని బెదిరింపులు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. అలానే నిన్న ధార్మిక పరిషత్తు ఇతను వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఆవిడ మీద అసలు ఏ విధమైనటువంటి పాత్ర లేనటువంటి పిపిఎన్ ప్రసాద్ మఠాధిపతి సమక్షంలో ఆవిడ రూమ్ ఉంటున్నటువంటి రూమ్ తాళాలు బద్దలు కొట్టడానికి ఎలా అవకాశం ఉంది? ఈవెన్ రెంట్కు ఉండే వాళ్ళను కూడా మనం ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలంటే ఖచ్చితంగా రిజిస్టర్ పోస్ట్లో వాళ్ళకు నోటీస్ పంపించాలి. అలాంటిది ఒక మఠములో ఒక ప్రముఖమైనటువంటి ఒక సంస్కార కేంద్రంలో మఠాధిపతిగా ఉన్నటువంటి వారు, అది ఒక 50 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళ వయసు, నేను 30 ఏళ్ళు లీగల్గా ప్రాక్టీస్ చేసి ఉన్నానని చెప్పుకునే వాళ్ళకి లీగల్ పరిజ్ఞానం తెలియదా? ఒక స్త్రీ మీద ఇలా అమానవీయంగా దాడులు చేస్తారా? ఒక స్త్రీని బెదిరించడమే కాకుండా ఒక మఠాధిపతిగా ఉండి ఒక మఠాన్ని స్థానిక కొంప అనడం ఏమాత్రం సమంజసం? అది చిన్నపిల్లల్ని బెదిరించడం, మీ మీదకి దొంగ కేసులు పెట్టి మిమ్మల్ని ఇరికిస్తాము, మీకు జీవితాలు లేకుండా చేస్తాము, ఇవా మాట్లాడవలసింది? ఆవిడ వెరీ క్లియర్గా చెప్తుంది, మీకు ఏదైనా అధికారం అంటే మాకు రాసి ఇవ్వండి, లీగల్గా రాసిస్తే మేము ఖాళీ చేయాలంటే ఖాళీ చేస్తాం, ఉండాలంటే ఉంటాము. ఈవెన్ వాళ్ళు ధార్మిక పరిషత్తుకి ఇచ్చినటువంటి లెటర్లో కూడా వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, మఠాధిపతి తల్లి, మఠాధిపతి కుటుంబ సభ్యులు నియమం ఉండొచ్చు అని. ఇప్పుడు ఆవిడ తల్లి కాదు అనేది ఏ కోర్టు ఇప్పించండి ఆయన్ని. వెరీ క్లియర్గా వెంకటాద్రి స్వామి ధార్మిక పరిషత్తుకి రాసినటువంటి లెటర్లో వెరీ క్లియర్గా మఠాధిపతి తల్లి అంటే ఒక భార్య చనిపోయిన స్త్రీ బయటికి వెళ్ళిపోవాలి. హిందూ సంస్కృతిలో ఏ హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది, ఏ న్యాయశాస్త్రం చెప్తుంది? భర్త చనిపోయిన తర్వాత భార్య వెళ్ళి సతీ సహగమనం చేయాలి, లేకపోతే వెళ్ళి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి. వాళ్ళు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ పుట్టింటికి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టించాడట, ఆ ఇంట్లో ఉండి ఆవిడకి అక్కడ పుట్టిల్లు ఉందట, ఆ పుట్టింట్లో ఉండి అక్కడ ఆవిడ బతకాలంట, అక్కడ ఆవిడ ధర్మ ప్రచారాలు చేసుకోవాలంట. ఇలా సోషల్ మీడియాలో అనేక మంది చేత డబ్బులు ఇచ్చి పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు ఒక స్త్రీ మీద. ఇంత దారుణంగా జరుగుతుంది. ఈవెన్ నిన్న ఈ ధార్మిక పరిషత్తు వెరీ క్లియర్గా ఈ పిపిఎన్ ప్రసాద్ అనే ఇతను చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మఠం యొక్క పరువు ప్రతిష్టలకి తీవ్రమైనటువంటి భంగం కలిగిస్తూ ఉన్నాయి, అందుకని ఇతన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మఠంలో మేనేజర్గా పనికిరాడు అని దాన్ని రద్దు చేయడం జరిగింది ధార్మిక పరిషత్తు. సో దాన్ని మళ్ళీ వాళ్ళు కోర్టులో ఛాలెంజ్ చేశారు, అది వేరే విషయము. సో అంత క్లియర్గా ధార్మిక పరిషత్తు వెరీ క్లియర్గా మఠం యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న పిపిఎన్ ప్రసాద్ గురించి పాయింట్అవుట్ చేసిందే కానీ ఇంక వేరే ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయలేదు ఇక్కడ మఠం యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని. ఈ వెంకటాద్రి స్వామి తీవ్రమైనటువంటి అసభ్యకరమైనటువంటి అశ్లీల వీడియోలు చూస్తూ ఉంటాడు. ఇది కూడా మేము ధార్మిక పరిషత్తుకి అనేకమైనటువంటి భక్తులు కూడా శిష్యులు కూడా ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని ధార్మిక పరిషత్తుకి రిపోర్ట్ చేయడం జరిగింది, ఇతన్ని డిస్క్వాలిఫై చేయండి అని. ఇతను చూసేటటువంటి వీడియోలు ఎల్లి మేడే అని ఉంటుంది, ఒక లండన్ ఫ్రోన్ స్టార్ ఆవిడ, స్త్రీల యొక్క లోదుస్తులకి ప్రమోట్ చేసేటటువంటి ప్రోన్ స్టార్, అలాంటి ప్రోన్ స్టార్ని ఫాలో అవుతూ ఉంటాడు. అలానే తెలుగింటి అమ్మాయి, ఈ తెలుగింటి అమ్మాయి అనేది ఒక డేటింగ్ సైటు. ఆ సైట్లో చిన్నపిల్లలతోటి శృంగారాలు, స్వాతి నాయుడు పడక గది చిట్కాలు, ఇంకా ఎవరెవరో అక్కడక్కడ లీక్ అయిన వీడియోలన్నీ పోస్టులు చేసి భారీ స్థాయిలో వైరల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోలన్నీ ఫాలో అవుతున్నాడు ఇతను ఏమాత్రం కూడా మఠాధిపతిగా పనికిరాడు అని ఎంతోమంది శిష్యులు, సామాన్య ప్రజలు, ఈవెన్ మేము కూడా గురుపత్ని గారు కూడా వాటిని ఇవ్వడం జరిగింది ధార్మిక పరిషత్తుకి. అయినా కూడా దాన్ని ఈయన దగ్గర కేవలం ఒక స్మాల్ వివరణ తీసుకొని దాన్ని కొట్టిపడేశారు ధార్మిక పరిషత్తు వాళ్ళు. అది ఎలా సాధ్యం? ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము అన్క్వశ్చనబుల్ మోరల్ క్యారెక్టర్ ఉండాలి. అన్క్వశ్చనబుల్ అంటే అసలు కనీసం ఎవరు కూడా వేలెత్తి చూపించేటటువంటి అవకాశం ఉండకూడదు. అది కోర్టుల్లో ఎక్కడ ప్రూవ్ అయింది, ఆయనకు శిక్ష పడింది అనేది కాదన్నమాట. అన్క్వశ్చనబుల్ మోరల్ క్యారెక్టర్ ఉండాలి ఒక మఠాధిపతి కంటే. ఒక మఠము అంటే ఒక సంస్కార కేంద్రం, అంతేగాని అది ఆస్తుల తగాదాలో నాకు ఇల్లు నాకు ఇచ్చారు నువ్వు బయటకు వెళ్ళిపో అనే టైప్ కాదన్నమాట. అది ఆ కల్చర్ అనేది. ఒక మఠం అనేది ఒక సంస్కార కేంద్రము, మఠం అనేది ఒక గురు శిష్య పరంపర, గురు శిష్యులు అందరూ కలిసి ఒక దగ్గర నివాసం ఉండే స్థలాన్ని మఠం అంటారు మనము. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ తెలియకుండా అనే ఉద్దేశంతో అమాయకుల చేత వేలాది రూపాయలు ఖర్చు పెట్టించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టడానికి ఏదో ఇక్కడ మఠము అనే కల్చర్ కానీ ఆ గౌరవం కానీ వారికి ఏమాత్రం కూడా లేదు. సో